సందట్లో సడేమియా అన్నట్లు భక్తి పారవశ్యంతో భక్తులు తేలియాడుతుండగా అదును చూసి దేవుడు హుండీనే ఎత్తుకెళ్లిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో మారుతి నగర్లో శరన్నవరాత్రుల్లో భాగంగా ఏర్పాటు చేసిన దుర్గా మండపంలో గల హుండీని దుండగులు దోచుకెళ్లారు. శుక్రవారం రాత్రి మాలధారంలో ఉన్న భవానీలు మండపంలో నిద్రిస్తుండగా అర్ధరాత్రి దాటిన సమయంలో దొంగలు రెచ్చిపోయారు. హుండీని ఎత్తుకెళ్లి భక్తులు వేసిన దక్షిణలు సుమారు 40,000 రూపాయల వరకు దోచుకెళ్లినట్లు కమిటీ సభ్యులు చెబుతున్నారు. హుండీని సమీపంలో గల పొదల్లో విసిరివేశారు. భవానీలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శివజ్యోతి, స్ఫూర్తి న్యూస్, పలాస. మారుతి నగర్లో గల మంకినమ్మ గుడి పక్కన ప్రతి ఏడాది కూడాను మేము అంగరంగ వైభవంగా దేవీ నవరాత్రులు పూజ జరుపుతున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 6వ సంవత్సరం ఇది పూజ బాగా నిర్వహిస్తున్నాం. ఇక్కడ అయోధ్య సెట్ వేసి భక్తులు రోజుకి సుమారు 7 నుంచి 8,000 మంది వస్తున్నారు. ఈ అమ్మను దర్శించుకొని ఆశీస్సు పొందుతున్నారు. నిన్న సాయంత్రం పూజా కార్యక్రమం, భజన కార్యక్రమం అయిన తర్వాత మేము మా భిక్ష చేసి సిద్ధి చేసి సాయంత్రం రాత్రి 10:30, 11:30 ఆ ప్రాంతంలో మా కార్యక్రమం ముగించుకొని నిద్రపోయే సమయానికి ఎవరో కొంతమంది దొండగులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి హుండీని దొంగలించుకుపోయారు. సుమారు రాత్రి 1:30, 2 ఆ ప్రాంతంలో ఈ జరిగి ఉండొచ్చు. అయితే విషయం ఏంటంటే, ఇక్కడ మేము ఉదయం 4 గంటలు లేచేసరికి ఈ తంతంతా ముగిసింది. మేము పొద్దున్న లేచి కాశీబుగ్గ సిఐ గారికి మేము కంప్లైంట్ చేసాం. పొద్దున్న వాళ్ళు పోలీసులు వచ్చి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ హుండీలో సుమారు 30,000 నుంచి 40,000 వరకు ఉండొచ్చు. అయితే సిఐ గారు వచ్చి మేము చూస్తాము, మేము దర్యాప్తు చేస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం అలవాటు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి రీజనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ముకుందరావు పిలుపునిచ్చారు. శనివారం నాడు విశాఖ నగరంలోని మాధవధారలోని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో స్వచ్ఛత హీ సేవ 2024పై చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు విజేతలకు బహుమతులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. స్ఫూర్తి న్యూస్, ధనంజయ్ కుమార్, విశాఖ సిటీ. ఏమీ లేదండి, జనరల్గా ఉన్న సైకిల్ ఏదైతే ఇప్పుడు మనకి వర్షాకాలం, ఎండాకాలం ఇవన్నీ ఉంటాయి కదా, ఆ సైకిల్స్ లో డిఫరెన్స్ వస్తుంది. జూన్ టు సెప్టెంబర్ మనకేంటి మాన్సూన్ సీజన్, అంటే వర్షాలు పడాలి. అదేమైనా షిఫ్ట్ అయిందండి, జూన్ జూలైలో వర్షాలు పడలేదు అనుకోండి, దేర్ ఇస్ ఎ క్లైమేట్ చేంజ్. దానివల్ల అలా షిఫ్ట్ అవుతూ వస్తుంది అనమాట. అలా అక్టోబర్, ఇప్పుడు కూడా మనం రైట్ నౌ వీఆర్ ఫేసింగ్ ఆల్మోస్ట్ 30 to 35 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్. ఎందువల్ల? గ్లోబల్ వార్మింగ్ వల్ల. జనరల్ గా ఈ సీజన్ లో అక్టోబర్ టు అట్లీస్ట్ ఫిబ్రవరి వరకు మనం జనరల్ గా ఇన్ విశాఖపట్నం 20 to 30 మధ్యలోనే ఉండాలి టెంపరేచర్. అది ఎందుకు రైజ్ అవుతుంది? ఎందువల్లంటే ఆ కాన్సెప్ట్ లోనే గ్రీన్ విశాఖ అనే కార్యక్రమాన్ని మన విశాఖపట్నంలో 40 lakh ప్లాంట్. So I participated in this competition because I believe that competitions are just one way to spread awareness among citizens about the issues such as this side we have Swachhata Hi Seva. Here we can see that people are not taking care of cleanliness. So in 2014, on 2nd October, on the eve of Gandhi Jayanti, our Honorable Prime Minister, Shri Narendra Modi sir, launched this Swachh Bharat program. And this year, we have Swachhata Hi Seva program which ended on 2nd October to promote cleanliness among the citizens. And there have been many initiatives taken up by Greater Visakhapatnam Municipal Corporation on this eve, such as beach cleanups, plantations and many such things. I believe that Swachhata Hi Seva, writing essays about this, participating in competitions about this, making drawings about this, it's not enough. Anybody can give an elocution, can give a speech, can write an essay on this, but may or may not practice this in real life. Each one of us must remember to practice, not just preach about Swachhata Hi Seva, saving water, planting trees and taking preventive measures to control global warming and all that. So, and each one of us must contribute to this. One person might think, okay, I won't do it. It won't make much of a difference. Please like, share, subscribe our channel.